ఎంజీరావు గారు, తప్పని పరిస్థితుల్లో కుల ప్రస్తావన తీసుకురావాల్సిన అనివార్యత ఏర్పడింది ఇప్పుడు. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు ఆ రకంగా ఉన్నాయి. ఇప్పుడు కులం ఆధారంగా వృత్తులను మనం చూసాం. రజకులు బట్టలు ఉతుకుతారు, మంగళ్ళు హెయిర్ కట్ చేస్తారు, కమ్మరి కుమ్మరి ఇంకా చాలా ఉన్నాయి కదా. సో ఆ కులాల ఆధారంగా వృత్తులు ఉంటూ తరతరాలుగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం ఇచ్చింది. సెలూన్ షాప్ అంటే మంగళి కాని ఒక వ్యక్తి సెలూన్ షాప్ పెడితే వీళ్ళంతా వెళ్ళి ఆ షాప్ మీద దాడి చేశారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులకు హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆ షాప్కి, ఆ సెలూన్ షాప్కి సెక్యూరిటీ ఇమ్మని చెప్పేసి. సో హైకోర్టు ఆదేశం మీద మీ కామెంట్. అప్పుడు వికారాబాద్లో ఫిరోజ్ ఖాన్ అనే ఆయన ఒక నాయీ బ్రాహ్మణి కాని ఆయన అక్కడ ఒక సెలూన్ షాప్ పెట్టి నిర్వహిస్తుంటే నాయీ బ్రాహ్మణులు వెళ్ళి ఇది మా కుల వృత్తి, నువ్వెవరు అని ఒక దాడికి పాల్పడితే ఇది హైకోర్టు దృష్టికి వస్తే హైకోర్టు ఒకటే చెప్పింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)G ప్రకారం ఇండియాలో ప్రతి పౌరుడు తన యొక్క వృత్తిని ఎన్నుకునే సర్వ స్వతంత్రం ఉంది. అది ప్రాథమిక హక్కు. కాబట్టి నాయీ బ్రాహ్మణ ఇతరులే కూడా ఈ బార్బర్ షాప్ని నడపవచ్చు. దీనికి వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని హైకోర్టు ఆదేశించింది. ఇక్కడ ఒకటి బాగానే ఉంది. రాజ్యాంగంలో 19(1)A ప్రకారం అది ఓకే. బట్ ఇదే రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17 ఇది ఏం చెప్తుంది? ఆర్టికల్ 17 ఈ అస్పృశ్యతను నిషేధించింది. 14 ఏం చెప్తుంది? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా, ఈక్వల్ బిఫోర్ ది చట్టం ముందు అందరూ సమానలే, ఆ చట్టాలను అందరూ సమానంగా చూడాలని ఉంది. ప్రాథమిక హక్కు అండి అది. 15, 16లో ఏంటి? రిజర్వేషన్స్ ఇచ్చి ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదని 15లో చెప్తుంది. 16లో ఈ డిస్క్రిమినేషన్ ఏంటంటే కొన్ని మినహాయింపులు రిజర్వేషన్స్ ఇస్తారన్నమాట. అంటే రాజ్యాంగమే ప్రాథమిక హక్కుల్లోనే ఇది చెప్పడం జరిగింది. ఈ సమానత్వం కోసం చెప్పడం జరిగింది, ప్రియాంబుల్లో చెప్పడం జరిగింది. రాజ్యాంగం అంతా అంతర్లీనంగా ఒకటి ఉంటుందండి, సోషల్ జస్టిస్ అనేది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అతిపెద్ద కళ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక బుక్ ఉంటుందన్నమాట, అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్. అదేవిధంగా ఆయన గురువుగా చెప్పుకునే జ్యోతి బాపులే ఆయన గులాంగిరి అని ఒక బుక్ రాస్తారు. ఆ బుక్ చదివితే కళ్ళంట నీళ్ళు వస్తాయండి. అంత చరిత్ర 1827, 50లో రాసిన ఒక విప్లవాత్మకమైన బుక్ అనమాట. అందులో నుంచి అంబేద్కర్ పుట్టడం జరిగింది. జ్యోతి బాపులే అంబేద్కర్ ముగ్గురు గురువుల్లో ఒక గురువు జ్యోతి బాపులే, మిగిలిన వాళ్ళు కబీర్ దాసు, తర్వాత బుద్ధుడు. ఇదనమాట అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళ, రాజ్యాంగంలో కళ. ఇక్కడ ఒక పెద్ద విషయం జరిగిందండి. అదేంటంటే ఎలాగో కుల వ్యవస్థకు సంబంధించి అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ లేకుండా చేయడమే రాజ్యాంగం యొక్క లక్ష్యం. క్యాస్టిజం, కుల వివక్షత లేకుండా చేయడమే రాజ్యాంగం యొక్క ముఖ్య విధి. ఇక్కడ ఒక పెద్ద ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూతో అది ఏంటి? కులాలకి సంబంధించిన వృత్తులు అనేవి ఒకటి ఉంటాయి ఇండియాలో. ఎవరికి? అందరికీ ఉంటాయి. మీరు చెప్పినట్టు నాయీ బ్రాహ్మణులకి, మాదిగ, మాల, ఈ గౌడ కులస్తులకి, యాదవ కులస్తులకి, ప్రతి కులాలకి ఒక్కొక్క వృత్తి ఒకటి ఉంటుందండి. ఒక అద్భుతమైన ఒక వృత్తులు వెళ్తూ ఉంటాయి సామాజికంగా. ఇక్కడ ఏంటంటే ఈ ఆధునిక కాలం వస్తే ఈ కుల వృత్తుల్ని ఇంకొకరు కబ్జా చేశారు. ఇప్పుడు ఇస్త్రీని ఎవరు చేస్తున్నారు? రజకే కాదు, చాలామంది చేస్తున్నారు. హైదరాబాద్లో పెద్ద పెద్ద సిటీల్లో ఎవరు చేస్తున్నారో తెలియదు. మసాజులు ఎవరు చేస్తున్నారు? నాయీ బ్రాహ్మణులే చేయడం లేదు. మసాజులు సెంటర్లు ఇవన్నీ పెట్టి బార్బర్ షాపులు ఎవరు నడుపుతున్నారు? వేరే వాళ్ళు కూడా. ఒకప్పుడు కళ్ళు దుకాణాలు ఇప్పుడు ఎవరు నడుపుతున్నారు? ఒక గౌడ కులస్తులు కాదు. గొర్రెల పెంపకం ఎవరు చేస్తున్నారు? ఈ కులస్తులు కాదు. అంటే ఏంటి? వృత్తులు కబ్జా అయినాయి, కానీ కులాల మాత్రం ఈ కుల వివక్షత మాత్రం వాళ్ళ నెత్తి మీద అలాగే ఉంచారు. ఇక్కడ వృత్తులు ఎవరైనా చేసుకోవచ్చు, ఓకే, కాదు అనలేదు. కానీ ఈ కుల వివక్షత ఎందుకు పోవడం లేదు? దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ బిఫోర్ అస్ అండ్. ఇది రాజ్యాంగం యొక్క ముఖ్య విధికి విరుద్ధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ అనే సూత్రానికి విరుద్ధం. జ్యోతి బాపులే చెప్పిన ఈ గులాంగిరి చెప్పిన ఈ క్యాస్టిజం, వీటికి సంబంధించిన అగ్రకులాల ఆధిపత్యానికి సంబంధించిన విషయంలో ఒక పెద్ద అంశం. అంటే రాజ్యాంగ ప్రాథమిక లక్ష్యమే కుల వివక్షత లేకుండా చేయడం, అందరూ సమానులే అని చెప్పడం. ఇప్పుడు ఈ కులాలని కబ్జా చేస్తున్నారు, కుల వృత్తుల్ని. కరెక్టే, దాన్ని ఎవరు కాదనరు, ఓకే, మీకు చట్టబద్ధమే. కానీ మరి కుల వివక్షతను ఎందుకు ఉంచుతున్నారు? అది ప్రధానమైన క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగబద్ధమే, కానీ ఇంకా విస్తృతంగా వీటి మీద చట్టం వెళ్ళాలి. సొసైటీలో పెద్ద పెద్ద మేధావులు చర్చించాలన్నమాట. ఎలాంటి విషయాలు చర్చించాలి? ఏదో రాజకీయ విషయాలు, చిన్న చిన్న విషయాలు కాదండి. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వబోతుంది. సోషల్ జస్టిస్ రాజ్యాంగం వచ్చి 78 సంవత్సరాలు అయ్యింది, ఓకే. అయినప్పటికీ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేది ఇప్పటికీ కూడా ఒక కొసమెరుపుగా ఉంది, ఎక్కడ కనపడతలే, ఎండమావిగా ఉంది.
ఈ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం సిద్ధిస్తేనే అక్కడ రాజకీయ న్యాయం వస్తుంది. రాజకీయ న్యాయం ఇది వస్తేనే ఆర్థిక న్యాయం చేకూరుతుంది. అంటే రాజ్యాంగం చెప్పడం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాలు ముందు సిద్ధించాలంటే ఈ కుల వ్యవస్థ పెద్ద అడ్డంకి. కులాల వృత్తులు ఎవరైనా చేసుకోవచ్చు, మరి కుల వివక్షత వాళ్ళ నెత్తి మీద ఇంకా ఉండడం ఏంటి, ఆ పంకిలం ఇంకా ఉండడం ఏంటి? ఇది గుర్రం జాషువా గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతి బాపులే పెద్ద పెద్ద వాళ్ళు పెరిగారు. ఒక వండర్ఫుల్, ఒక అద్భుతమైన మూమెంట్ కొనసాగిందనమాట. ఇప్పుడు అలాంటికి సంబంధించిన ఒక చర్చలో ఒక అద్భుతమైన వేదికగా అద్భుతమైన చర్చ కొనసాగితే అది సమాజానికి, భారతదేశం సూపర్ పవర్ అయితే సామాజిక న్యాయానికి ఇది దారితీస్తుందండి. ఎంజీరావు గారు, పెళ్ళంటే 100